ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా. మా ఊర్లో అయితే వర్షం పడుతుంది. అంటే మీ ఊర్లో కూడా పడే ఉంటుంది. భీమారం మా ఊర్లో కూడా పడుతుంది. నైట్ పడింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కూడా పడుతుంది. చిన్న జల్ పడుతుంది. ఏదో చేలోకి వచ్చిన అది కొద్దిగా అటు సైడ్ కదా మన ఇల్లు. ఇటు సైడ్ ఇట్లా నడుచుకుంటా వచ్చేసిన. దిలీప్ ఏంట్రా బాబు నీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోదు కూడా. అయినా ఎందుకు తొక్కలో కామెంట్స్ ఒకటి పెట్టుకుని నన్ను గెలుక్కుంటావు. తిట్టలేకపోతున్నాను రా భయ్యా. నేను ఆడపిల్లను కదా అందుకని చెప్పేసి తిట్టలేకపోతున్నాను. నాకు మంచి మంచి వస్తాయి భయ్యా. కానీ నేను ఎందుకు వాడినా తెలుసా? రెస్పెక్ట్. అబ్బాయిలు కదా, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వని అబ్బాయిలకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అబ్బాయిలు అంటే కొంచెం ఆ రేంజ్ కదా, వాళ్ళని ఆ రేంజ్లోనే చూడాలి కాబట్టి ఇవ్వట్లేదు. మొగల దగ్గరికి వెళ్ళామా అంటే నా తక్కువ నీకు కామెంట్స్ ఏంటారు? దిక్కుమలేదు నాకు తెలుసు. నేను వెళ్ళాలా లేదా నాకు తెలుసు. ఇదైనా నీకులాగా వాడు పెద్ద ఎదవా. అందుకని చెప్పేసి పుట్టింటికాడ ఉంటానా. అయినా నీకు నేను ఆన్సర్ ఇవ్వటం ఏంటి? నా తొక్కలోది కామెంట్స్ నీకు అర్థమవుతుందా? 100 మంది కామెంట్స్ పెట్టినా నువ్వు ఒక్కడే బ్యాడ్ కామెంట్స్ పెడతాను. అప్పుడు అర్థం చేసుకోవాలి ఈ అమ్మాయికి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టట్లా. నేను పెడితే నన్ను వేరే వాళ్ళు ఏమన్నా అంటారేమో, ఈ అమ్మాయికి ఎందుకు కామెంట్స్ పెట్టాలని మైండ్లో దెబ్బిందా నీకు? మైండ్లో పెట్టుకొని కామెంట్స్ పెట్టడం మానే. నచ్చితే లైక్ చేయి, నచ్చలేదనుకో బాబాయ్ చూడకరా బాబోయ్. అదేనా తెలంగాణ వాళ్ళు లాంగ్వేజ్ మార్చని మాకండి. మంచిగా బతికే వాళ్ళని మంచిగా బతకనివ్వండి. అర్థమైందా? చెడ్డ కామెంట్స్ పెట్టి కామెంట్స్లో కూడా ఇట్లా పెడుతుంటే ఇలాగే కోపం వచ్చి మాట్లాడతారు. మార్చమాకండి. అర్థమైనా? నువ్వు మార్చిన నేను మారలే. కానీ నాకు తిట్లొచ్చు, నాకు బూతులొచ్చు. కానీ గొడవలకి వెళ్ళను. వేరే వాళ్ళకి తిట్టండి రా భయ్యా. అర్థం చేసుకోరా. బాయ్. కోపం వచ్చిందేమో. బాయ్. కోపం వచ్చిందంటే మరి నువ్వు పెట్టే వాటికి ఇలాగే ఉంటుంది. మరి జాగ్రత్త. మరి ఇప్పుడైనా గుర్తుపెట్టుకొని మంచిగా ఉండు, సరేనా? తెలంగాణ వాళ్ళతో పెట్టుకోమాకు. ఆంధ్ర వాళ్ళు మీరు పిలవమాకు. ఇది దిలీప్కి పెట్టిన. అర్థమైందా? అదేనా? నీకే మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా చూసి కామెంట్ చేయి. నా లైఫ్లో నీకు ఏం జరిగిందో తెలియదురా బాయ్. ఎందుకురా భయ్యా? తెలియనప్పుడు మనం ఒకళ్ళని అనకూడదు. అర్థమైందా? నీకు దమ్ముంటే నరసింహారా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం, ఓకేనా? నరసింహాపురం ఖమ్మం జిల్లా ఎరుపల్లి మండలం.